సృష్టిలో 3 పనులు చేయాలట మనం. ఒకటి, పుట్టుకతో వచ్చే శక్తి, అది మనం తెచ్చుకోలేము. దానిని అభివృద్ధి చేసుకోవడం మనం చేస్తాం. ఈ అభివృద్ధికి కీర్తి రావాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. ఇది నేను చెప్పరా, భారతంలో భీష్ముడు చెప్పాడు. పాండవులకు ఎందువల్ల విజయం వస్తోంది అని దుర్యోధనుడు అడిగితే భీష్ముడు విరాటపురంలో అన్నాడు, నల్లవు నిక్కమాడి నృపనందును ముందట ద్రోణుడొక్కడం తెల్లము, వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురు. నాయన ఒక విషయం చెబుతున్నాను విను. పాండవులకి పుట్టుకతో దేహబలం ఉన్నది, అది పుట్టుకతో వచ్చింది, బుద్ధిబలం ఉంది. ఇక రెండవది బుద్ధిబలం. బుద్ధిబలం వాళ్ళు పెంచుకున్నారు. బాహుబలం అది మీ శరీరం మీకు భగవంతుడు ఇచ్చేదే కదా. తల్లిదండ్రులకు రోగాలు వస్తే పిల్లలకి రోగాలు ఉంటే, తల్లిదండ్రులు మంచి జీన్స్ గట్టిగా ఉంటే వాడు స్ట్రాంగ్గా ఉంటాడు. మా నాన్నగారు 86 ఏట శరీరం విడిచిపెట్టిన నాటికి ఒక్క రోగం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు నాకు కూడా 60 ఏళ్ళు నిండుతున్నాయి. రేపు 1వ తారీఖుకి షష్టి పూర్తి చేస్తారు. నాకు బీపీ అంటే ఏమిటో తెలియదు, షుగర్ అంటే ఏమిటో తెలియదు, దర్జాగా తిరగలుగుతున్నాం. కారణం ఏంటి? పెద్దల దగ్గర నుంచి శారీరకంగా వచ్చినటువంటి ఆరోగ్యం అది. ఇది ఇక పెద్దలు ఇవ్వవలసింది. బుద్ధిబలం ఉంది చూశారు, ఉన్నదాన్ని మనం సాధనతో పెంచుకోవాలి. ఇంకా దైవ బలం ఉపాసన చేసి భగవంతుడిని పూజించి పొందవలసింది. ఇప్పుడు